వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నియామకం. నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యం పట్ల మెరుగైన వైద్యం కొరకు డాక్టర్ మోహన్ దాస్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ సంబంధించిన అప్లికేషన్స్ సేకరణ. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రిక్రూట్మెంట్ పరిశీలన మరియు అన్ని డిపార్ట్మెంట్లలో శాఖల వారీగా వచ్చిన అప్లికేషన్స్ పరిశీలన చేసి నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట పట్టణ జిల్లాసుపత్రి అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రిపేర్ చేసి పెట్టు, మీరు సంబంధం పోతే యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే అన్ని అప్లోడ్ చేయాలని కాదు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వస్తుంది, వెయిటింగ్ లిస్ట్ క్యాండిడేట్స్ వస్తుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వెయిటింగ్ లిస్ట్ క్యాండిడేట్స్ వస్తుంది. ఇచ్చిన తర్వాత ఇది చేసేసుకోండి. ఎవరో వస్తే అనేది ఓట్ రావడం మళ్ళీ అప్పుడు నువ్వు 4 కూర్చోవాలంటే 4 వచ్చి చేసుకుంటుంటే ఒక పేపర్ వేస్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ దాస్, జనరల్ సర్జన్. కొత్తగా నర్సంపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా వచ్చాను. ఇంతకుముందు కాంతి మెడికల్ కాలేజ్ చేశాను. సో కొత్త మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ఎన్ఎంసీ 50 సీట్ల కోసం పర్మిషన్ అప్లై జరిగింది. ఆ ప్రొసీజర్ వెళ్ళాలి. సో దాని కొరకు కాలేజీని హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. కాలేజీలో ఫ్యాకల్టీ మెంబర్స్ కోసం ఆల్రెడీ 65 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ మనకు కేఎంసీ వివిధ కళాశాల నుంచి వచ్చారు. ఇంకా కొన్ని ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ ఉంది. ఆ ఫ్యాకల్టీ రిక్వైర్మెంట్ కోసము పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ 31st లాస్ట్ డేట్. సో అన్ని డిపార్ట్మెంట్లో మామూలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీగా ఉన్న వాటిని ఇవాళ వచ్చిన అప్లికేషన్స్ పూర్తి చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాంటాక్ట్ బేసిస్లో ఇస్తాము. ఒకవేళ రెగ్యులర్ బేసిస్ మీద ఎవరైనా జాబ్ డాక్టర్స్ వస్తే వీళ్ళ కాంటాక్ట్ టర్మినేట్ అవుతుంది. సో కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం కొత్త కాలేజీలో పనులు వేగవంతంగా అవుతున్నాయి. ఎలక్ట్రిసిటీ, వాటర్ వర్క్ అవన్నీ త్వరలో కంప్లీట్ అవ్వగానే కొత్త మెడికల్ కాలేజ్ వరకు మేము ఇక్కడ నర్సంపేట పాత హాస్పిటల్ నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడ ఓపీ, ఐపీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. కాలేజీ కనుక పర్మిషన్ వస్తే సెప్టెంబర్ 1 నుంచి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి.